సమత, శ్రావ్య. ఫస్ట్ ఫ్లైట్, ఫస్ట్ క్యాన్సిలేషన్ ఫ్లైట్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అయాన్ బాబు, హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్విన్స్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్తున్నాం. ట్విన్స్కి మా కజిన్స్ ఇద్దరికి ఇది ఫస్ట్ ఫ్లైట్. మా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 7:10. ఇంట్లో నుంచి ఇన్ టైంకే బయలుదేరాము. లైక్ 5 గంటల బయలుదేరాము. 5:45 గంటల రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. లగేజ్ మొత్తం చెకింగ్ చేసాము. మా దగ్గర ఓన్లీ డైపర్ బ్యాగే పెట్టుకున్నాము అండ్ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేసాము. మా ఫ్లైట్కి ఇంకా 1 అవర్ టైం ఉంది. రిలాక్స్గా వెళ్తున్నాము. అండ్ అప్పుడు గుర్తొచ్చింది బ్రేక్ఫాస్ట్ తిందాము, ఇంకా 1 అవర్ టైం ఉంది కదా అని. ఇడ్లీ దోశ రెగ్యులర్గా తింటాము, సో సబ్వే తిందాము అని సబ్వే దగ్గరికి వెళ్ళాము. సబ్వే దగ్గర అసలు క్యూ లేదు, జస్ట్ మా ముందు ఒక 3 మెంబర్సే ఉన్నారు. సో ఈజీగా అయిపోతుంది అనుకున్నాము. ఆర్డర్ తీసుకోవడానికి అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి 40 మినిట్స్ చేశారు అక్కడ. బోర్డింగ్ గేట్స్ దగ్గర 25 మినిట్స్ ముందు ఉండాలి. అప్పటికి మేము ఫాస్ట్గా పరిగెత్తాము, కానీ 5 మినిట్స్ లేట్ అయింది. సో గేట్స్ క్లోజ్ అయ్యాయి. వాళ్ళు ఎంత చెప్పినా యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోమన్నారు. అదే సబ్వే ఇక్కడ కూర్చొని తింటున్నాం మేము. సేమ్ గేట్ దగ్గర మేము పిల్లలతో కూర్చున్నాము. మా హస్బెండ్ వచ్చేసి మెయిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బుక్ చేసుకోమన్నారు నెక్స్ట్ ఫ్లైట్కి. ఫస్ట్ లగేజ్ చెక్ చేసుకోవాలి, లగేజ్ ఎక్కడ ఉందా అని. అండ్ మా లగేజ్ ఇంకా వెళ్ళలేదు. వాడిపోయిన ఫేస్. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 10:50కి ఉంది. సో మేము ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఇంకా మాకు ఈచ్ పర్సన్కి 3,000 ఛార్జ్ చేశారు, ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఇంకా మేము ఆ గేట్ నుంచి కదలలేదు, అక్కడే కూర్చున్నాము. ఇద్దరు పిల్లలకి హెడ్సెట్స్ పెట్టాను అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ మిల్క్ తాగిచ్చాను, సో దట్ వాళ్ళకు ఇయర్ పెయిన్ రాదు. 12 వరకు గోవా రీచ్ అయ్యాం. గోవాలో ఊబర్ ఆప్షన్ లేదు, సో ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళాక ట్యాక్సీ బుక్ చేసుకోవాలి. లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళాము, ట్యాక్సీ ఏదో బుక్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ బయట బాగుంది, అక్కడ ఫ్యూ ఫొటోస్ క్లిక్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఎయిర్పోర్ట్ నుండి హోటల్ వరకు 1 అవర్ ఉంది ట్రావెల్, సో అక్కడ ట్యాక్సీ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. మార్నింగే లేచాం కాబట్టి అందరం కార్లో పడుకున్నాము, పిల్లలు కూడా పడుకున్నారు. హోటల్ చెకింగ్కి ఇంకా 1 అవర్ ఉంది, ఆ లోపల లంచ్ చేసుకున్నాము. అదే బెటర్, అనవసరంగా దింపారు, అనవసరంగా యాక్టివ్ చేసారు మీరు. ఖుషి ఇక్కడ ఖుషి అండ్ హ్యాపీకి యాపిల్ ప్యూరీ పెట్టాము. మా లంచ్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ కర్రీ అండ్ పరాటా ఆర్డర్ చేసాం. అండ్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ కూడా. మాకు ఫుడ్ చాలా బాగా నచ్చింది. లాస్ట్కి ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసాం. ఇక్కడ రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం చేసామో అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వాచ్ ఇట్.